కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఢిల్లీలో నిర్వహించిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో యూత్ కాంగ్రెస్ నాయకులు చొక్కాలు విప్పి నిరసన తెలపడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. యూత్ కాంగ్రెస్ తీరుపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ముట్టడికి బీజేపీ ప్రయత్నించింది. రాహుల్ దిష్టిబొమ్మను దహనం చేసింది. కాంగ్రెస్ పార్టీ దేశం పరువు తీసిందని బీజేపీ మండిపడుతోంది. టాప్లెస్, బ్రెయిన్లెస్, షేమ్లెస్ కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. निर्मल इलाहाबाद यार రైట్ ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, మరి ఏఐసీసీ కార్యాలయం వద్ద బీజేపీ నేతలు కార్యకర్తలు నిరసనలు తెలుపుతున్నారు. అక్కడ సిచ్యువేషన్ చాలా ఆందోళనకరంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సురేష్? భారత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ సందర్భంగా భారత్ మండపంలో జరుగుతున్న సమయంలో యూత్ కాంగ్రెస్ నేతలు ప్రజల ప్రదర్శన చేయడాన్ని నిరసిస్తూ ఇవాళ బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి ప్రకటించింది, ఆందోళన చేపట్టడం జరిగింది. షట్లెస్ ను సీరియస్ గా భావిస్తూ ఈరోజు బీజేపీ ఈ ఆందోళన చేపట్టడం జరిగింది. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచివాలయ పరిగణ చేసిన తర్వాత ఈ ముడతల అందుకోర కాంగ్రెస్ కార్యాలయానికి ర్యాలీ చేపట్టి సమ్మిట్ రోజు వద్ద యూత్ కాంగ్రెస్ నేతలు చేపట్టిన అల్లరిని నిరసిస్తూ ఈ ఆందోళన చేపట్టారు. ఇప్పటికే ఈ చర్యల విషయంపైన ఏ సమ్మిట్ లో యూత్ కాంగ్రెస్ చేసినటువంటి చర్యలపైన కర్ణాటకలో కేంద్ర మంత్రి చేసి మంత్రి ఆంధ్ర అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే చేపట్టిన డిమాండ్ చేశారు. అలాగే ఉత్తరప్రదేశ్ మంత్రి అయినటువంటి అనిల్ రావికర్ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. భారత్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఆందోళన చేపట్టడం బాధ్యత అవసరం. దేశాలకు చెందినటువంటి అగ్రనేతలు సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రతినిధుల సమక్షంలో భారతదేశ నాయకత్వాన్ని అలాగే భారతదేశ ఔన్నత్యాన్ని ముఖ్యపరుస్తూ వివరించడం సరైనది కాదు. ఈ ప్రస్తుతంలో బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఏఐసీసీ కార్యాలయం ముట్టడికి ప్రకటించగా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.